ఓం सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्म తస్మై శ్రీ గురవే నమః. ఉపనిషత్తు అంటే ఏంటో గుర్తుందా? ఈ మధ్యనే విన్నారు కదా చాలా మంది. ఏంటి ఉపనిషత్తు అంటే? తెలిస్తే చెప్పండి, చెప్పలేదు అంటే తెలియలేదు అని అర్థం చేసుకుంటాను. మాతాజీ చెప్పండి. గురు సమీపంలో కూర్చొని గురు ద్వారా ఆత్మజ్ఞానాన్ని అధ్యయనం చేయడం ఒక అర్థం. ఇంకా స్వామీజీ భగవంతుని గురించి నిశ్చయమైన జ్ఞానాన్ని ఇచ్చేది ఉపనిషత్తు. ఓకే, వెరీ గుడ్. రెండో అర్థం. ఇంకెవరైనా మూడో అర్థం? అజ్ఞానాన్ని తొలగించేదని గురించి చెప్పారు. ఇంకేమైనా ఉన్నాయా? ఇంకా వేదాలలో సారమే ఉపనిషత్తులు. వేదాల సారము. ఇంకొక అర్థం కూడా ఉంది. ఉపనిషత్తుని వేదాంతము అని కూడా అంటారు. వేదాల్లో అంతాను ఉన్నది కాబట్టి వేద అంతము. వేదాలకు సారమై వేదములు చివరి భాగంలో ఉంది కాబట్టి వేదాంతము అని అన్నారు. ఇన్ని అర్థాలు ఉన్నాయి. శృతులు అంటే వేదాలు. ఇది వేదంలో భాగమే కాబట్టి దీన్ని కూడా శృతులు అనొచ్చు. కానీ శృతులలో చివరి ఉన్నది కాబట్టి వేదాంతం. శృతులు అంటూనే వెంటనే అర్థం వేదం. ఓకే, ఉపనిషత్తులు చాలా విన్నారు. కొంతమంది దశోపనిషత్తులు వినేశారు. ఇంకా కొన్ని ఉపనిషత్తులు కూడా విన్నాం. దాదాపు 10-15 ఉపనిషత్తులు చెప్పారు చిలకలూరుపేటలో. గుర్తున్నాయా ఏమైనా? ఎవరు ఒకరే కనిపిస్తున్నారే చిలకలూరుపేటలో? ఎవరు లేరు ఇంకా? చిలకలూరుపేట వాళ్ళు ఇంకెవరు లేరా? అందరూ ఒకసారి వీడియో ఆన్ చేసుకుంటే నేను చెప్పడానికి అవకాశం ఉంటుంది. మీరు వీడియో ఆఫ్ చేసుకుంటే నేను ఎవరికి చెప్పాలి పాఠం? మీకు అర్థమవుతుందా లేదా? చాలా మంది చాలా ఉపనిషత్తులు విని ఉండొచ్చు.
ఈశా కేన ఖడా ప్రశ్న ముండక మాండుక్య తైత్రీయ ఐత్రేయ ఛాందోగ్యం వరకు కొన్ని చోట్ల చెప్పా. అంతేకాదు ఈ కైవల్యము, అక్షి, సూర్య, సుఖరహస్య, స్కంద ఉపనిషత్తులు కూడా కొన్ని చోట్ల చెప్పా. ఆన్లైన్లో ఈశా కేన ఈశా చెప్పా కదా, ఈశావాస్య ఉపనిషత్తు చెప్పాగా ఆన్లైన్లో. లేదు స్వామీజీ, కేనా చెప్పా, ఖటా చెప్పా. చెప్పలేదు స్వామి. ఓకే, కేనా వాక్యము కేన ముండక ఉపనిషత్ 3 చెప్పిన ఖట ఉపనిషత్తు చెప్పలేదు. ఆన్లైన్లో ఇవే మాండుక్యం ఫస్ట్ చెప్పా, తర్వాత మొన్న ఒక పాట చెప్పాను. మాండుక్య, తర్వాత కేన కేన, ముండక 4 అయ్యాయి. అమృత బిందువు కూడా సిద్దిపేట యజ్ఞంలో చెప్పినప్పుడు ఆన్లైన్కి ఒక కనెక్షన్ ఇచ్చాం, కానీ అందరూ విన్నారో లేదో తెలియదు. అప్పుడు అవును స్వామీజీ విన్నాం. అమృత బిందు అయితే అప్పుడు బుక్స్ మా లేదు. దగ్గర లేవు, ఓకే విన్నాం. ఓకే గణపతి చతుర్దశి గణపతి అధర్వశేషం చెప్పా. ఎస్, ఆన్లైన్లో చెప్పా గణపతి అధర్వ. ఓకే, అయితే ఇప్పుడు కైవల్యం చెప్పుకోవడానికి ట్రై చేద్దాం. కంటిన్యూగా నేను 23 వరకు కంటిన్యూగా చెప్తాను. 19, 20, 21, 22, 23 5 రోజులు. ఆ తర్వాత మధ్యలో ఒక 2-3 రోజులు ఆగుతుంది, తర్వాత కంటిన్యూ చేద్దాం. ఓకే, ఆసక్తి ఉన్న వాళ్ళకి అందరికీ చెప్పండి, అందరూ పార్టిసిపేట్ చేసేట్లు. రోజుకు ఒక అరగంట 35 నిమిషాలు పాఠం చెప్తా. 7:30 నుండి ఈ జూమ్ వచ్చినంత టైం చెప్తా. ఎందుకంటే జూమ్లోనే చాలామంది కనెక్ట్ అయినట్టున్నారు. గూగుల్ మీట్లో చాలామందికి ఐడియా లేనట్టుంది. సో కాబట్టి జూమ్లోనే చెప్పుకుందాం. 35 నిమిషాలు 40 నిమిషాల లోపల క్లాస్. ఓకే, అయితే ఏమండి, కైవల్య ఉపనిషత్తు దశోపనిషత్తులోదా? దశలోది కాదు, 11వది అని అంటారు. బృహదారణ్యకం, ఛాందోగ్యం, బృహదారణ్యకం వరకు దశోపనిషత్తులు. దాని తర్వాత కైవల్యం ఉంది. కైవల్యానికి కూడా శంకరుల వారు భాష్యం రాశారు అని కూడా అంటారు. కొంతమంది మహాత్ములు, మన తేజోమయానందజీ కూడా శ్వేతాశ్వేతర ఉపనిషత్తుకు రాశారు. ఇంకా కొన్ని చోట్ల ఇది మహానారాయణ అని కూడా కనిపిస్తుంది. మహానారాయణ ఉపనిషత్తు అని చెప్పి ప్రవేద ఉపనిషత్తు, అది మహానారాయణ ఉపనిషత్తు. అమ్మగారు అయితే ఇవి కాక ఇంకో 10 ఉపనిషత్తులకు రాశారు. స్కంద, శుకరహస్య, సూర్య, అక్షి, వజ్రసూచి, శారీరక, పంచబ్రహ్మ, వీటికన్నిటికి కూడా అమ్మగారు కామెంట్ స్టార్ట్ చేశారు. భావన, వీటికన్నిటికీ అమ్మగారు రాశారు. దాదాపు 10 ఉపనిషత్తులు ఎక్స్ట్రా తయారు చేశారు అమ్మగారు. ఓకే, ఎవరికి ఎంత ఆసక్తి ఉందో చూడండి. ఇటు ఇవి వింటూ ఉంటే మాండూక్యం వింటున్నారు కాబట్టి మిగతా ఏ ఉపనిషత్తులు కూడా చెప్పుకోవడానికి అవకాశం ఉంది. దశోపనిషత్తులు ఎక్కడైనా మధ్యలో అవకాశం ఉన్నదో ఒకటి చెప్పుకుంటూ మిగతా ఉపనిషత్తులను కూడా మనం కంటిన్యూ చేసుకుందాము అని నాకు అనిపించింది. చూద్దాం ఎన్ని ఉపనిషత్తులకు అవకాశం ఉందో.
అన్ని ఉపనిషత్తులని. ఓకే, ఇప్పుడు ఒక పావు గంట అయినా ఈ ఉపనిషత్తు గురించి చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కైవల్యము అంటే మోక్షము అని, కేవలత్వము అందించేటువంటిది కాబట్టి కైవల్య ఉపనిషత్తు అని. విశిష్టాద్వైతులు వాళ్ళలో ముఖ్యంగా వైష్ణవులు దీన్ని అధ్యయనం చేయరు. ఎందుకంటే దీన్ని శివ ఉపనిషత్తు అని అనుకుంటారు వాళ్ళు. అంటే ఉపనిషత్తుల్లో శివుణ్ణి ప్రధాన దేవతగా చెబుతూ ఉపదేశించినటువంటివి కొన్ని ఉన్నాయి, విష్ణు ప్రధానంగా చెప్పినటివి కొన్ని ఉన్నాయి, రాముడు ప్రధానంగా చెప్పినటివి కొన్ని ఉన్నాయి, కృష్ణుడు ప్రధానంగా చెప్పినటివి కొన్ని ఉన్నాయి, గణపతి దేవుణ్ణి ప్రధానంగా చెప్పినట్టు కొన్ని ఉన్నాయి, సూర్యుడిని ప్రధానంగా చెప్పినటివి కొన్ని ఉన్నాయి, అమ్మవారిని ప్రధానంగా చెప్పినటివి ఉన్నాయి. ఈ 108 ఉపనిషత్తుల్లో ఇవన్నీ కూడా ఉన్నాయి. అదిగో ఇది 108 ఉపనిషత్తుల్లోదే అవదే దశోపనిషత్తుల తర్వాత ఇమ్మీడియట్గా వచ్చేది ఏదయ్యా అంటే కైవల్య ఉపనిషత్తు అండి అంట. కైవల్య ఉపనిషత్తు అధర్వణ వేదానికి సంబంధించినటువంటిది. దానికే ఇందులో భద్రం కరణేభి అని శాంతి మంత్రం ఉంటుంది. ఎందుకంటే ఏ వేదానికి సంబంధించినదో ఉపనిషత్తు ఆ వేదానికి సంబంధించిన శాంతి మంత్రం మొదట ఉంటుంది. వెంటనే గుర్తుపట్టేయచ్చు మనం ఇది ఏ వేదానికి సంబంధించింది అని కదా. శాంతి మంత్రాన్ని కొంచెం అలాగ మననం చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఉపనిషత్తు అంటే ఏదో అర్థమైంది కదా. ఫస్ట్ అర్థం భగవంతుడి గురించి నిశ్చయమైన జ్ఞానాన్ని ఇచ్చేది కాబట్టి ఉపనిషత్ అని. భగవంతుని గురించి నిశ్చయమైన సత్ జ్ఞానాన్ని ఇచ్చేది అని. రెండోది దగ్గరగా కింద కూర్చొని సత్ అధ్యయనం చేయాల్సినటువంటిది. అంటే గురువుకు కింద కూర్చొని అధ్యయనం చేయాల్సిన, ఆయన పైన కూర్చుంటే రాదా అని కాదు. చెప్పే గురువు నాకంటే జ్ఞాని, నన్ను గైడ్ చేయగలరు అనే భావం ఎక్కడైతే ఉంటుందో, నేను నేర్చుకుంటున్నాను అనే భావం, శిష్య భావములో ఉండి ట్రై చేస్తేనే ఇది అర్థమవుతుంది, లేకపోతే మామూలు పాఠంలాగానే ఉంటుందండి. మూడవది ఉపనిహంతి అవిద్యాం అని. ప్రతి ఉపనిషత్తులోనూ భగవంతుని గురించి నేరుగా చెప్పినప్పటికి కూడా ఆయన అందుకునేటువంటి మార్గం ఉందే ఉపాసన, అది కూడా చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఉపనిహంతి అవిద్యాం, అజ్ఞానాన్ని ఎలాగ పోగొట్టుకోవాలి. నేను దేహం అనే భావం ప్రతి ఒక్కరిలో ఉంది. అది ఎంత బలంగా ఉంటే అంత ఎక్కువగా ఉపాసన చేయాలి. ఉన్నది ఒకడే, అదే నేను అనే భావం జ్ఞానం. దాన్ని నమ్మడం శ్రద్ధ. బాహ్య పరిస్థితులు ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా ఈ శ్రద్ధని చలించనివ్వకుండా ఎవడైతే నిలబెట్టుకోగలుగుతాడో, బయట నుండి అయినా లోపల నుంచి అయినా ఉపద్రవాలు లాంటి సమస్యలు వచ్చినప్పటికీ కూడా కరిగిపోతాయి. అవి అనుభవానికి దగ్గర అవుతాం. దీనికి తోడ్పడేటువంటిది ఉపాసన. దాన్నే శ్రద్ధ పెరిగే కొద్దీ దృష్టి ఆత్మకు దగ్గర అవుతుందండి. ఓకే, దెన్ ఇప్పుడు ఇది ప్రతి ఉపనిషత్తులోనూ ఈ ఉపాసన అనేది ఉంటుంది. ఫస్ట్ ఈశావాస ఉపనిషత్తు అనుకోండి, 8వ మంత్రం వరకు నేరుగా జ్ఞాన మార్గం చెప్పేశారు. కానీ మళ్ళీ 9 నుండి 6 శ్లోకాలలో కర్మ భక్తి యోగ మార్గాలను మూడింటిని గురించి, కర్మ భక్తి జ్ఞాన యోగాలను 3 విషయాలు 3 మార్గాలను గురించి చెప్పారు. తర్వాత 14, 15 శ్లోకాలలో 16 వరకు కూడా ధ్యాన విధానాన్ని గురించి చెప్పారు, ధ్యాన మార్గం గురించి. సో 4 రకాల మార్గాలను బోధించడం జరిగింది. సో కాబట్టి ఏంటి అంటే అది ఉపాసన అండి. సో కాబట్టి ఏమిటయ్యా అంటే ఉపాసన కూడా కలిసి ఉంటుంది. అయితే ఉపాసన ఏ విధంగా అంటే, ఉపాసన అన్నప్పుడు ఇష్ట దైవం, ఈశ్వరుడే ఇష్టదైవంగా ఉన్నాడు అని భావించుకోగలిగినప్పుడు ఉపాసన కొనసాగే అవకాశం ఉంటుందండి. కాబట్టి అయితే ఇక్కడ
నా ఇష్టదైవానికి సంబంధించిన ఉపనిషత్తు ఏమైనా ఉంది అని వెతికినప్పుడు విష్ణువైనా, శివుడైనా, అమ్మవారైనా, సూర్యుడైనా, గణపతి అయినా, సుబ్రహ్మణ్యం స్వామి అయినా, వీళ్ళందరికి సంబంధించిన ఉపనిషత్తులు ఉన్నాయండి. గణపతి ఉపనిషత్తు, ఇదిగో ఇది శివ ఉపనిషత్తు, రామతాపిని ఉపనిషత్తు ఉంది, కృష్ణతాపిని ఉపనిషత్తు ఉంది. అవునా? ఆ కేనోపనిషత్తులో వెళ్ళేటప్పుడే కేనోపనిషత్తులో దుర్గాదేవి, పార్వతీదేవి కనిపిస్తుంది. ఈశావాస్యోపనిషత్తులోకి వెళ్ళినప్పుడు సూర్యుడు కనిపిస్తాడు. సూర్యోపనిషత్తు, సూర్య పేరుతో ఉన్నటువంటిది. భావన ఉపనిషత్తు అమ్మవారికి సంబంధించింది. ఇలాగే ఏంటి అంటే అందరు దేవతలు కూడా నీకు ఏ దైవం ఇష్టమో ఆయన ద్వారాగా నువ్వు పైకి వెళ్ళేటువంటి విధానం కూడా బోధించబడిందండి. కాబట్టి కొన్ని విష్ణు ఉపనిషత్తులు, కొన్ని శివ ఉపనిషత్తులు, కొన్ని గణపతి ఉపనిషత్తులు, కొన్ని ఏమో సూర్య ఉపనిషత్తులు, కొన్ని ఏమో కృష్ణుడికి సంబంధించిన ఇవన్నీ కూడా ఉంటాయి. ఇది శివ ఉపనిషత్తు అని కొంతమంది అంటారు. నీహో ఇక్కడ కైవల్యము అంటే శివుడు పేరుతో వస్తుంది కదా అండి. ఏదేమైనా ఉపనిషత్తు స్థూలమైన విషయాలను కాదు బోధించేది, సూక్ష్మమైన విషయాన్నే బోధిస్తుంది. కాబట్టి ఉపనిషత్తులో 2 రకాల అర్థం ఉంటుంది, బాహ్యార్థం, అంతరార్థం. ఈ అంతరార్థాన్ని తీసుకోగలిగినప్పుడు ఉపనిషత్తు తోదిగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. దాన్ని బట్టి అర్థం చేద్దాం. ఓకే, ఎనీహౌ ఆ శాంతి మంత్రం ఒకసారి చదువుదాం. చూడండి. ఓం భద్రం కర్ణేభిః శృణుయామదేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాం సస్తనూభిః వ్యశేమదేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం ఓం అంటే ఏంటయ్యా? నిరాకార నిర్గుణ పరబ్రహ్మానికి సంకేతం, సాకార సగుణ బ్రహ్మానికి కూడా సంకేతం అండి. సగుణ బ్రహ్మం ప్రపంచం అంతా, నిర్గుణ బ్రహ్మం ప్రపంచానికి అతీతమై ఆధారమై ఉన్న నిశ్శబ్ద పరబ్రహ్మం అండి. నిర్గుణ, నిశ్శబ్ద, నిరాకార పరబ్రహ్మం. ఓం రెండింటినీ చెప్తారు. మొదటి 3 మాత్రలు విన్నారుగా, ఆ ఓ ఉమ్మ వరకు అయితే సగుణం. మరి అమాత్ర ఓం నిర్గుణం. నిశ్శబ్దం నిర్గుణ పరబ్రహ్మం. శబ్దం నిర్గుణం నుండి పైకి అవుతుంది, శాంతి నుండి శబ్దం బయటకు వస్తుంది. దీన్నే సగుణ బ్రహ్మం అండి అన్నారు. ఓం. సరే, ఇక్కడ ఉపనిషత్తు అధ్యయనం చేయబోతూ ఉన్నటువంటి వాళ్ళు భగవంతుణ్ణి ఏం కోరుకోవాలి? ఇదిగో అనేక సార్లు విన్నారు, సింపుల్గా చెప్పుకుందాం. కర్ణేభిః భద్రం శృణుయామ దేవా. దేవాహో దేవతలారా, కర్ణేభిః నా చెవుల చేత, భద్రం శృణుయామ మంచినే వినదనగాక. యజత్రా ఆరాధిస్తే అనుగ్రహించే ఓ దేవతలారా, అక్షభిః భద్రం పశ్యేమ నా కళ్ళతో నేను మంచినే చూసేదనగాక. అంతేనా అండి? ఇంకా అంగైః స్థిరైః, అయ్యా నా అవయవాలన్నీ బాగా బలంతో కూడి స్థిరంగా ఉండేటట్లుగా అనుగ్రహించు. అంటే నేను సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా ఉండేదనగాక. అత్యంత ముఖ్యమైనది. సరేనండి, నీకు మంచి ఆరోగ్యం, బలం అన్నీ ఇస్తాం. ఏం చేస్తావయ్యా?